తెలంగాణలో గ్రూప్ 2 నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. 3 వారాల వరకు ప్రక్రియ చేపట్టవద్దని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైట్నర్తో దిద్దిన జవాబు పత్రాలను పరిగణలోకి తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. తెలంగాణలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల ఫలితాలు వివాదాస్పదమవుతున్నాయి. మొన్న కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియపై పలువురు అభ్యర్థులు కోర్టుకెళ్లగా ఇప్పుడు గ్రూప్ 2 ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. గ్రూప్ 2 రాసిన అభ్యర్థుల్లో 59,000 మంది వైట్నర్ వాడితే అందులో 500 మందిని ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం, 1032 పోస్టులకు 1:3 నిష్పత్తి చొప్పున 3,147 మందిని ఎంపిక చేయడంపై అభ్యంతరం తెలుపుతున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎందుకు మీరు వైట్నర్ ను అలో చేసిర్రు, ఎందుకు ఆ వాల్యుయేషన్ చేసిరని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. టీఎస్పీఎస్సీ అక్రమాలకు అడ్డగా మారింది. ఇంకొక విషయం, ఈరోజు తెలంగాణ 5 లక్షల మంది నిరుద్యోగులతోటి ఈ ప్రభుత్వం ఆడుకుంటున్నది. గ్రూప్ 2 ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన అభ్యర్థుల్లో చాలా మంది వైట్నర్ను వాడటం, డబుల్ బబ్లింగ్ చేయడం వంటివి చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 5.5 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరైతే కేవలం 3,000 మందిని ఇంటర్వ్యూకి ఎంపిక చేయడంపై అభ్యంతరం తెలిపారు. పైగా ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపిక కావడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు గ్రూప్ 2 నియామకాల ప్రక్రియపై 3 వారాల పాటు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అభ్యర్థుల అభ్యంతరాలను నివృత్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించడంతో పిటిషనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివిన తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.